ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆదికాండంలో నుంచి ఈరోజు ఒక మాటను చదువుకున్నాం సహోదరులారా. ఏశావుకి యాకోబుకి గొడవ జరిగిన తర్వాత, అంటే గొడవ ఏంటి అనేటువంటిది మనం చూస్తే, యాకోబు దీవించబడ్డాడు, ఏశావు ద్వేషించబడ్డాడు. యాకోబు తండ్రి దగ్గర దీవెన తల్లి చెప్పినట్టుగా చేసి దీవెన పొందుకున్నాడు. కానీ అది మోసమని ఏశావు మాట్లాడుతూ వచ్చాడు. అయితే గొడవ జరిగిన తర్వాత యాకోబుని పిలిపించి ఇస్సాకు, రిబ్కా అతనితో మాట్లాడారు. కానాను స్త్రీలలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, కానాను కుమార్తెలు ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, నువ్వు పద్దనారములో ఉండేటువంటి మీ మామైనటువంటి లాభాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమె అతని కుమార్తెని పెళ్లి చేసుకోమని చెప్పాడు. కారణం ఏంటి అనేటువంటిది మనం చూస్తే, ఈ గొడవతోటి ఇక్కడ ఏశావు యాకోబును చంపేస్తాడేమోనని ఆ భయంతోనే ఇక్కడ యాకోబుని పదనారాన్ని పంపిస్తూ ఉన్నాడు. అయితే పంపించేటప్పుడు ఊరికినే పంపించలేదు, దీవించి పంపిస్తున్నాడు. అబ్రహాము దగ్గర ఉన్న ఆశీర్వాదం, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసిన వాగ్దానపూరితమైనటువంటి ఆశీర్వాదం నీకు కలిగిద్దయ్యా, నీ పిల్లలు, నీ సంతానం దీవించబడతారు అంటూ ఇస్సాకు మనస్ఫూర్తిగా యాకోబుని దీవించి పంపించాడు. హారాన్లో ఉండేటువంటి లాబాను దగ్గరికి యాకోబు వెళ్ళటం జరిగింది. దారిలో అబ్రహాము దేవుడైనటువంటి యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంటి దగ్గర తండ్రి దీవించి తల్లిదండ్రులు దీవించి వెళ్ళారు. తల్లిదండ్రులు దీవించారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. దారిలో బేతేలు దగ్గర పండుకున్నప్పుడు దేవుడు దీవిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోకానికి భూమికి నిచ్చెన ఇవ్వబడింది. దేవదూతలు కనిపిస్తున్నారు. అప్పుడు యాకోబు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇది యెహోవా గుమ్మము లేక పరలోకానికి గవిని అనేటువంటి పదాన్ని వాడాడు. ఆ స్థలం దగ్గర రాయి నిలబెట్టి నూనె పోసి ఇది దేవుని మందిరము అనేటువంటి మాటను కూడా తెలియపరిచాడు. దేవుడు అంటాడు అక్కడ యాకోబుతోటి, నిన్ను విడిచిపెట్టను యాకోబు, నిన్ను దీవిస్తాను, నీతో నేను ఉంటాను అని చెప్పాడు. మరి ఏశావు సంగతి ఏంటి? యాకోబు మోసగాడికే తల్లిదండ్రులు సపోర్ట్ చేశారా? యాకోబు మోసగాడికే దేవుడు సపోర్ట్ చేశాడా? యాకోబు పక్షంగా ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఏశావు మనసు దేవుడికి తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారిద్దరిని గమనించిన దేవుడు యాకోబుని దీవించి యాకోబుకి ఏశావు దాసుడయ్యేటట్టుగా ఆయన ప్రణాళిక జరిగింది. నేను ఒక మాట అంటాను, మరి మోసం చేసాడు కదా, మోసగాడని అన్నాడు కదా ఏశావు. అయితే మోసగాడు ఎలా అవుతాడు? ఇతను జ్యేష్ఠత్వపు హక్కుని హమ్మి వేసుకున్నాడు. మొదటి వాడినే ఇస్సాకు దీవించాలి, వాస్తవమే. కానీ హక్కును అమ్మేసిన తర్వాత మరల ఎలా హక్కు ఏర్పడుద్ది? ఈ జ్ఞానం మనం చూసినప్పుడు ఏశావుకు లేదా? ఇంకో మాటలో చెప్పాలంటే, నేను జ్యేష్ఠుడి కాదు తండ్రి, నేను అమ్మేసుకున్నాను అని యాకోబుతో ఇస్సాకుతో చెప్పాడా? చెప్పలేదు కదా. అమ్మేసుకున్నటువంటి వాడు మనం చూసినప్పుడు ఏమాత్రము కూడా తన తండ్రికి నేను అమ్ముకున్నాను జ్యేష్ఠత్వపు హక్కునని చెప్పలేదు. ఈరోజు యాకోబు మోసం చేశాడు నన్ను అంటూ ఏడుస్తూ ఉన్నాడు. విసర్జించబడ్డాడంటూ అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో, జాగ్రత్తగా చూడనన్నాడు. కానాను స్త్రీలతో చేసినటువంటి కార్యాలు తెలియదు అనుకుంటున్నాడు. కనుక ఇక్కడ ఆ స్త్రీలు రిబ్కాని ఇబ్బంది పెట్టిన సంగతి తెలియదు అనుకుంటున్నాడు. ఏశావు యొక్క జీవితం భ్రష్టత్వంగా కనబడింది, వ్యభిచారత్వంగా కనబడింది.
కానీ అది తెలియనటువంటి తండ్రి ఇస్సాకు దీవించాలనుకుంటంలో తప్పేం లేదు, కానీ అతనికి అది తెలియదు కాబట్టి పైనున్న ఆయనకి అన్నీ తెలుసు. అందుకే రెబ్కాను పంపించి ఆ దీవెన యాకోబుకు వచ్చేటట్టుగా మారువేషంలో పంపించడం జరిగింది. ఇది మోసం ఎలా అయింది? దైవ చిత్తం జరిగింది. అతను నమ్ముకున్నాడు, ఇతను కొనుక్కున్నాడు. కనుక న్యాయబద్ధంగానే యాకోబు తన తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అలాగనే అక్కడి నుంచి మరలా హారాను బయలుదేరేటప్పుడు కూడాను ఆశీర్వాదాన్ని తీసుకొని తల్లిదండ్రులిద్దరు సమ్మతితో, దేవుని సమ్మతితో బయలుదేరి వెళ్ళాడు. హారాన్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఆశీర్వాదకరంగా మరలా తిరిగి వచ్చేటప్పుడు దీవెనతో తిరిగి వచ్చాడు యాకోబు. యాకోబు ఎవరిని మోసం చేయలేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లాబాను యాకోబుని మోసం చేయాలని చూశాడు, కానీ దేవుడున్నాడు. కానీ ఏశావు కూడా యాకోబుని మోసం చేయాలనుకున్నాడు. ఎలాగంటే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోనట్టుగా తండ్రికి చెప్పకుండా మరలా అది పొందుకోవటానికి వేటకెళ్ళాడు. నేనేమంటానంటే పైనున్నటువంటి వాడు న్యాయం చేశాడు. అది మనం చూసిన రిబ్కాకి బయలుపరిచి. కనుక యాకోబు ఏ కోణంలో కూడా మోసగాడని దేవుడు ఎక్కడా ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పలేదు. కానీ ఈ రోజున ప్రసంగాలు బల్లలో పగిలిపోయేటట్టుగా చాలా మంది చేస్తూ ఉంటారు మోసగాడు అని. మరి వాళ్ళకి బైబిల్ ఎలా అర్థమైందో కానీ నాకైతే దైవ చిత్తమే జరిగింది యాకోబు విషయంలోని అనుకుంటున్నాను. దైవ